హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చనిపోతూ నిజాన్ని బయటపెట్టిన దాసు జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పారిజాతం జ్యోత్స్నాని అడుగుతూ ఉంటుంది, ఏంటి వెళ్ళి మీ అమ్మని తీసుకొస్తానని చెప్పావు, మరి మీ అమ్మని తీసుకురాకుండా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నాకు బావ వాళ్ళ ఇంటి దగ్గరే మా మమ్మీ ఉందేమో అని చాలా అనుమానంగా ఉండి వెళ్ళాను గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వెళ్ళినప్పుడు ఏం జరిగింది అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఏం లేదు గ్రాని, అక్కడికి వెళ్ళేసరికి ముందు శౌర్య అమ్మమ్మ నిన్నే వచ్చింది కదా అని చెప్పింది. సరే అమ్మ లోపలే ఉండుంటుంది, నా అనుమానమే నిజమైందనుకొని నేను లోపలికి వెళ్ళి చూశాను. కానీ లోపల ఎవ్వరూ లేరు. దీపని పెంచుకున్న వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలో వాళ్ళ అమ్మ ఫోటోని చూపించి మా అమ్మమ్మ అదుగు నిన్నే మా నానమ్మ ఫోటో తీసుకొచ్చిందని శౌర్య అన్నది. అప్పుడు అర్థమైంది మమ్మీ వాళ్ళ దగ్గర లేదని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ పిచ్చి కాకపోతే, నీ అనుమానం కాకపోతే అసలు వాళ్ళ దగ్గర సుమిత్ర ఉంటే ఇంత బాధపడుతున్న దశరథకి మీ తాతకి నిజం చెప్పకుండా వాళ్ళు ఎందుకుంటారు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న అయితే, లేదు గ్రాని, మమ్మీ గురించి వాళ్ళకి ఏదో నిజం తెలిసింది, వాళ్ళు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు, అదేంటో తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం, చూడు జ్యోత్స్న, నువ్వు మాత్రం ఎటువంటి ఆలోచన శక్తి లేకుండా ఏ విధమైనటువంటి ప్లాన్లు చెయ్యొద్దు. నీ ఆలోచనలు ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నాయి, నువ్వేదైనా చేసే ముందు నాకు చెప్పు చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, నీకు చెప్తే నేను చేసేవన్నీ కూడా జరగవు గ్రాని, కొన్ని నీకు ఇష్టం ఉండదు కదా అని అనుకుంటూ ఉంటుంది మనసులో. సరే గ్రాని అని పారిజాతానికి మాత్రం చెప్తుంది పైకి. తరువాత ఇక జ్యోత్స్న అయితే ఏదోటి చెయ్యాలి, అసలు మా మమ్మీ అంత కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఉంది, మా మమ్మీ ఖచ్చితంగా వస్తుందని బావ చెప్తూ ఉంటే తాత మా డాడీ కూడా అదే నమ్ముతున్నారు. మా మమ్మీ ఇంటికి రానివ్వకుండా చేస్తాను, అప్పుడు బావ మీద ఉన్న అభిప్రాయం మొత్తం తాతకి పోతుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో జ్యోత్స్న. ఈలోగా పారిజాతానికి దాసు అయితే ఫోన్ చేస్తాడు. దాసు ఫోన్ చేసి పారిజాతంతో అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే, ఎలా ఉన్నావేంట్రా, అసలు సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయి అందరూ కూడా ఎలా పడితే అలా అయిపోయారు. ముఖ్యంగా శివనారాయణ గారు చాలా బాధపడుతున్నారు కోడలు వెళ్ళిపోయిందని అని అంటూ ఉంటుంది పారిజాతం. చూసావమ్మా, బంధాలకి ఎంత విలువుందో. శివనారాయణ గారికి ఆరోగ్యం బాగోకపోయేసరికి నువ్వెంత విలువల్లాడిపోతున్నావో, అదేనమ్మా రక్తబంధం అంటే. కానీ నువ్వు మాత్రం ఆయనకి అన్యాయమే చెయ్యాలనుకున్నావు. ఆయనలో మంచితనం ఉందని నీకు తెలిసింది కదా, ఆయన నన్ను దగ్గరికి తీసుకున్నారు, నవ్వుతూ పలకరిస్తున్నారు. నేను చేసిన తప్పుకి ఆయన నాకు శిక్ష వేశారు, అంతే తప్ప నన్ను ద్వేషించలేదు. కానీ నువ్వు మాత్రం వాళ్ళ విషయంలో, వాళ్ళ ఇంటి వారసురాలి విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఇక దాసు మాటలకి అప్పుడే ఒక్కసారి పారిజాతం అయితే, రే చేసిన తప్పేరా, ఏం చేయమంటావు అని అంటూ ఇక పారిజాతం అంటూ ఉంటుంది. అవును, కార్తీక్ దీప వెతుకుతా అంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళకి కనిపించలేదా వదిన అని అడుగుతూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక ఏమోరా, అసలు ఆ కార్తీక్ ఏం చేస్తున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో ఆడికే తెలియడం లేదు. సుమిత్ర కోసం వెతకొద్దు, దొరకదంటున్నాడు. ఎక్కడైనా అత్త క్షేమంగానే ఉంటుందంటున్నాడు. అసలు కార్తీక్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో, ఒకవేళ సుమిత్ర ఎక్కడుందో తనకి తెలిసే మాట్లాడుతున్నాడేమో అని నాకు అనుమానం అని అంటూ ఉంటుంది పారిజాతం. లేదమ్మా, అల్లుడు ఏం చేసినా కూడా కరెక్ట్గానే చేస్తాడు అనే దాసు అయితే అంటూ ఉంటాడు. ఇక దాసు పారిజాతంతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక శ్రీధర్ అయితే కావేరితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు నన్ను ఇంట్లోకి వెళ్ళనివ్వకుండానే దీపా కార్తిక్ కూడా నన్ను పంపించేశారు, ఎందుకు ఇంట్లోకి రానివ్వలేదో కూడా అర్థం కాలేదు. కన్న తండ్రిగా ఇంకా నన్ను వాడు తప్పుగానే అనుకుంటున్నట్టున్నాడు అని శ్రీధర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. బావని ఇంట్లోకి వెళ్ళనివ్వలేదు, అలాగే
అసలు సుమిత్ర వదిన గురించి వెతకొద్దని చెప్పి ఇక చెప్తూ ఉన్నాడంటే అసలు ఏదో దాచిపెడుతున్నాడు అల్లుడు. అదేంటో తెలుసుకోవాలి. అల్లుడు ఖచ్చితంగా నాకు మాత్రం నిజం చెప్పేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు దాసు అయితే కార్తీక్ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. అలా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక దాసుని చూసిన కార్తీక్ అయితే పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఎక్కడికి మావయ్య అని అడుగుతూ ఉంటే, ఏం లేదల్లుడు, మీరు ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, మేమందరం బాగానే ఉన్నాను మావయ్య అని అనగానే, మరి సుమిత్ర వదిన లోపల ఇంజెక్షన్ చేయించుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ భోజనం బాగానే చేస్తుందా అని అడుగుతూ ఉంటాడు దాసు. ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకొని అత్త పడుకుంది మావయ్య అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఆ నిజం తెలుసుకొని ఒక్కసారే కుప్పకూలిపోతాడు దాసు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వెంత తప్పు పని చేస్తున్నావో నీకు తెలుస్తుందా అల్లుడు? ఒక పక్క శివనారాయణ గారు, అలాగే మా అన్నయ్య దశరథ సుమిత్ర వదిన గురించి ఎంత బాధపడుతున్నారో మీకు తెలిసి కూడా మీరు మీ ఇంట్లో దాచిపెట్టి నిజాన్ని బయట పెట్టకుండా చేశారంటే దానికి అర్థం ఏంటి? ఏమైంది అల్లుడు అని అడుగుతూ ఉంటే అప్పుడే కార్తీక్ జరిగిందంతా కూడా చెప్తాడు. కార్తీక్ జరిగిందంతా చెప్పడంతో సుమిత్ర అత్తయ్య ఆ ఇంటికి నన్ను పంపిస్తే నేను ప్రాణాలతోనే ఉండను అని చెప్పి గట్టిగా కూర్చుంది. అందుకనే ఎక్కడ మళ్ళీ తన ప్రాణాలని తీసుకుంటుందని భయంతోనే ఈ నిజాన్ని దాచిపెట్టాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఆ మాట విన్న దాసు అయితే, ఎక్కువ రోజులు మీరు ఇలా తనని దాచిపెట్టినా సరే తనకి గురించి మీ తాతయ్య దశరథ మావయ్య ఆలోచిస్తున్నారు కదా, వాళ్ళకి ఏదన్నా జరగచ్చు. ముందు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో వెతికి వదినికి ఎలాగైనా సరే నచ్చజెప్పి వదిన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక దాసు మాటలు విని, నువ్వు చెప్పింది కూడా నిజమే మావయ్య, ఎన్నో రోజులు అత్తని దాచిపెట్టలేము. ఎన్నో రోజులు దాచిపెట్టినా అక్కడ కుటుంబంలో శివన మా తాతకి మావయ్యకి ఏం జరుగుతుందని భయపడుతూనే ఉండాలి. అందుకని 2 రోజులు ఉండి చెప్పేస్తాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే అల్లుడు, ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటాను అని దాసు అయితే ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. అలా దాసు వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక జ్యోత్స్న రోడ్డు మీద కారు ఆపి ఎవరి కోసమో వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అలా అటువైపుగా నడిచి వస్తున్న దాసు జ్యోత్స్ననైతే చూస్తాడు. జ్యోత్స్న రోడ్డు మీద కారు ఆపి ఎవరిని చూస్తుంది, ఏం కావాలనుకుంటుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక దాసు అయితే దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. అలా దాసు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా సత్యపండు అయితే వస్తాడు జ్యోత్స్న దగ్గరికి. ఇక జ్యోత్స్న దగ్గరికి సత్యపండు వచ్చి, ఏంటి మేడం, చాలా రోజులైంది మీరు నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు నాకు ఇంకొక హెల్ప్ చేయాలి అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. ఇప్పుడేం చేయాలి మేడం, దొంగతనమా మర్డరా అని అనగాల్ని, మర్డరే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎవరిని మేడం అని అనగాల్ని, ఇంకెవరు మా అమ్మ సుమిత్ర అని జ్యోత్స్న అంటుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే. అలా సత్యపండు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఏంటి మా అమ్మని మర్డర్ చేయాలంటే కనీసం నువ్వు మా అమ్మని ఎవరైనా చంపుకుంటారా అంటూ నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవును మేడం, అసలు కన్న తండ్రిని కన్న తల్లిని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు సత్యపండు. నీకు కావాల్సింది డబ్బులు, నాకు కావాల్సింది నమ్మకంగా పని చేసేవాళ్ళు. 2 పనితీర్లు నీ దగ్గరే ఉన్నాయి. ఇక నా అవసరం నీకు అవసరం లేదనుకుంటా. నా ఫోన్ నెంబర్, ఫోన్పే నెంబర్ అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నీకు ఇంతకు మించి డిస్కషన్ అనవసరం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది కాదు, ముందేమో మీ నాన్నని షూట్ చేయమన్నారు. ఆ రోజు మీ నాన్నని అడ్డం పెట్టుకొని షూట్ చేసి దీపం మీద ఆ నింద వేయాలని చెప్పారు. సరే అని చెప్పి మేము కూడా డబ్బుల కోసం మీ నాన్నని షూట్ చేయడానికి ఒప్పుకొని షూట్ చేశాను. ఆ తర్వాత ఆయన బ్రతికారని నన్ను తిట్టారు, ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ మొదలు పెట్టారా, మీ మమ్మీని చంపాలనుకుంటున్నారా అని అంటూ ఉంటే, నీకు కావాల్సింది డబ్బా డీటెయిల్సా? డబ్బులు ఇస్తే నీకులాగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అవుతాను అని జ్యోత్స్న అంటుంది. వద్దమ్మా, మీరు నా పాలిట లక్ష్మీదేవి, అసలు మీ గురించి నేనెందుకు తప్పుగా అనుకుంటాను అని సత్యపండు అంటూ ఉంటాడు. చూడు, ఇదిగో ఈమె పేరే సుమిత్ర,
తను మా అమ్మ, సిటీలో ఎక్కడున్నా సరే ఎక్కడ కనిపించినా తనని చంపేశాయి, ఎవ్వరి మీద ఎటువంటి అనుమానం రాకుండా ఆనవాళ్ళు కూడా తీసేశాయి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి దాసు షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఆ రోజు అన్నయ్యని షూట్ చేయించింది ఈ జ్యోత్స్న అనమాట. పెంచిన మమకారం కూడా లేకుండా ఇంత దుర్మార్గంగా జ్యోత్స్న ఎలా ఆలోచించగలుగుతుంది? అసలు ఈ జ్యోత్స్నకి అసలు బుద్ధుందా అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇలాంటి హంతకురాలు నా కడుపున ఎలా పుట్టింది? అసలు దీనికి ఇలాంటి బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆస్తి కోసం మనిషి ప్రాణాలనే తీయేసే అంత దుర్మార్గురాల నా కూతురు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు దాసు. ఇక సత్యపండు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక దాసు అయితే జ్యోత్స్న దగ్గరికి వచ్చి, నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు కూడా అనుకోలేదు. ఇప్పుడే నీ గురించి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాను. ఆల్రెడీ కార్తీక్ దీపకి అన్ని నిజాలు తెలుసు. ఇప్పుడు శివనారాయణ గారి కూడా నీ గురించి చెప్పేస్తాను అని దాసు అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విని జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఏమన్నావు? నా గురించి కార్తీక్ బావుకి దీపకి తెలుసా అని అనగానే, అవును తెలుసు, వాళ్ళిద్దరికీ నేనే నిజం చెప్పాను, అందుకే వాళ్ళు అక్కడికి పనివాళ్ళుగా వచ్చారు. ఇక నీకు ఆఖరి రోజులు వచ్చేసాయి, నీ కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇప్పటి వరకు నువ్వు జల్సాగా అనుభవించిన ఈ జీవితం అంతా కూడా పోతుంది. ఒక పేదింటి అమ్మాయిగా దాసు కూతురుగానే నువ్వు ఒక సామాన్యమైన ఇంట్లో పెరిగిపోతున్నావు అని అంటూ ఉంటాడు దాసు. ఇక నువ్వు నన్ను ఎంత బ్రతిమలాడుకున్నా, సస్తానని చెప్పి నన్ను బెదిరించినా సరే నేను బెదిరింపులకి లొంగను. నువ్వు చచ్చిన తర్వాత కూడా నా కూతురు దుర్మార్గురాలే, అందుకని పిరికిదానిలాగా చచ్చిపోయింది అంటూ అందరికీ చెప్తాను, అంతే గర్వంగా చెప్తాను అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దాసు అయితే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా దాసు స్పీడ్గా వెళ్ళడం చూసిన జ్యోత్స్న అయితే, ఇక ఈ దాసు కార్తీక్ బావ దీప చెప్పిన మాటలు మా తాత ఎవ్వరు కూడా వినకపోవచ్చు, అబద్ధం అనుకోవచ్చు, జ్ఞాని ఎప్పటికీ కూడా నిజాన్ని బయట పెట్టదు, కానీ దాసు చెప్పే సాక్ష్యమే బలమైనది, వీణ్ణే లేకుండా చేస్తే అని కారు స్పీడ్గా కూడా నడుపుకుంటూ వచ్చి ఇక దాసునైతే గుద్దేస్తుంది. ఇక దాసు అయితే ఎగిరి ఒక చోటుకి పడతాడు, స్పృహ కోల్పోతాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, అయ్యో ఇతను చనిపోయినట్టున్నాడే అని అనడంతో నిజంగానే దాసు చనిపోయాడేమో అనుకొని అప్పుడే ఇంకా జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా దశరథ, శివనారాయణ ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు. అలా కారులో వస్తూ ఉండగా దాసు రోడ్డు మీద రక్తపు మడుగులో పడుండడం చూస్తారు ఇద్దరు కూడా. నాన్న దాసు అని ఇద్దరు కూడా కారు దిగి పరిగెత్తుకుంటూ దాసు దగ్గరికి వస్తారు. ఇక అప్పుడే దాసు లేవరా అంటూ గట్టిగా దశరథ అయితే ఇక మనిషిని ఊపి అడిగేసరికి అప్పుడే ఇక స్పృహలోకి వస్తాడు దాసు. స్పృహలోకి వచ్చి దాసు అయితే అంటూ ఉంటాడు, అన్నయ్య నేను చనిపోతున్నాను, అది నాకు అర్థమవుతుంది, కానీ మా అమ్మ చేసిన తప్పుకి దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. పెద్దలు చేసిన తప్పులు పాపాలు పిల్లలకి తగులుతాయంటారు, మా అమ్మ చేసిన పాపం నాకు తగులునట్టుంది, అందుకని కన్న కూతురి చేతిలోనే చావబోతున్నాను అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. కన్న కూతురేంటి, పుట్టినప్పుడే నీ కూతురు చనిపోయింది కదా దాసు అని దశరథ అనేసరికి, లేదన్నయ్య నా కూతురు చనిపోలేదు, ఇన్ని రోజులు మీ ఇంటి వారసురాలుగా నీ కూతురుగా పెరిగిన జ్యోత్స్ననే నా కన్న కూతురు, ఇన్ని రోజులు మీ వంటగదిలో పనిచేస్తూ పని మనిషిలాగా ఉన్న దీపే నీ అసలు కూతురు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. మా అమ్మ స్వార్థంగా ఆలోచించి ఆ రోజు పిల్లల్ని మార్చేసింది, దీపని ఇక బయట బస్ స్టాండ్లో వదిలేసింది అని అంటూ నిజాన్ని బయట పెట్టడంతో ఆ మాటలు విని దశరథ అలాగే శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. అన్నయ్య నన్ను ఆ రోజు చంపాలనుకుంది, ఈ నిజాన్ని నీకు చెప్పడానికి వస్తున్నానని జ్యోత్స్న నన్ను తల మీద కొట్టి చంపాలనుకుంది, తరువాత దీప ఇంటి వారసురాలని తెలుసుకొని దీపని అలాగే శౌర్యని కూడా చంపాలని చూసింది అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాటలు విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత దీపని జైలుకి పంపించి కార్తిక్ని తను సొంతం చేసుకోవాలని
చివరికి నిన్ను కూడా సత్యపండు అనే రౌడీ చేత షూట్ చేయించి దీప మీదకి ఆ నింద మోపింది. ఆ నిజం తెలుసుకున్న నేను జ్యోత్స్నాకి వార్నింగ్ ఇచ్చి నిజాన్ని బయట పెడదామని వస్తున్నాను. తన నిజ స్వరూపం కార్తిక్కి దీపకి జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని తెలుసు. దీప మీ కన్న కూతురని వాళ్ళిద్దరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని కూడా జ్యోత్స్నాకి చెప్పేయడంతో మళ్ళీ తన స్థానానికి ఏమవుతుందా అని ఇప్పుడు నన్ను కారుతో గుద్దేసి నేను చనిపోయాననుకుని వెళ్ళిపోయింది అని దాసు అయితే నిజాన్ని బయట పెడతాడు. ఇక నిజాన్ని బయట పెట్టేసి, అన్నయ్య సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, దీప మీ కన్న కూతురు, జ్యోత్స్న నా కూతురు అంటూ ఇక దశరథ చేతిలో చెయ్యి వేసి చనిపోతాడు దాసు. ఇక దాసు చనిపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక దశరథ, నాన్న ఏం చేద్దామని అనగానే, ఏం చేద్దామంటావేంటి దశరథ, పోలీసులకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు శివనారాయణ. పోలీసులు అయితే శివనారాయణ ఇంటికి వస్తారు. అప్పుడే ఇక జ్యోత్స్న పోలీసుల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. దాసు అనే అతన్ని మీ అమ్మాయి కారుతో గుద్ది చంపేసింది, మీ మనవరాలు జ్యోత్స్న అని చెప్పగానే ఒక్కసారి కుప్పకూలిపోతుంది. పారిజాతం దాసు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక శివనారాయణ దశరథ వస్తారు. చూసారా డాడీ, దాసుని నేను చంపానని వీళ్ళు అబద్ధపు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మన కుటుంబ పరువుని ఎవరో తీయాలని చూస్తున్నారు. మీరైనా చెప్పండి డాడీ అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఛీ, ఇంకా ఎందుకు నిన్ను నువ్వు సమర్థించుకోవాలనుకుంటున్నావు? నువ్వు నా కన్న కూతురువు కాదని తెలిసింది. ఏంటి ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? నువ్వు ఆ రోజు మా నాన్న మీద కోపంతో నీ మనవరాల్ని ఇంటి వారసులు చెయ్యాలని స్వార్థంగా ఆలోచించావు. కానీ ఏ కొడుకు గురించి నువ్వు ఆలోచించావో, నీ కొడుకుని పొట్టన పెట్టుకుంది నీ మనవరాలే అని నిజాన్ని బయట పెడతాడు దశరథ. అది విని పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. పోలీసులు జ్యోత్స్నాని అరెస్ట్ అయితే చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.